శ్రీ పెంట్లమ్మ తల్లి ఆషారసారె శోభ మంగళ వాయిద్యాల శబ్దాల నడుమా ఆషాఢ మాసాన అలరారే కస్పా వెంటపాడు కమనీయ రూపం ఆదిశక్తి స్వరూపిణి మాయిలవేపు శ్రీ పెంట్లమ్మ తల్లి అన్నగారు శ్రీ వేణుగోపాల స్వామి పంపిన పసుపు కుంకుమలాశీసులతో ఊరంతా ఏకమై తెచ్చే భక్తి సారె వైభవం ఇది గోనమ్మ ఆషాఢ మాసాన అడుగెట్టినాము నీ ఆలయ ప్రాంగణము చేరుకున్నాము అన్నగారి ఇంటి సారె పట్టుకొని మా కంటి పాపలా నిన్ను కొలుచుకున్నాము శ్రీ వేణుగోపాల స్వామి వేణునాదాన విధులన్నీ పులకించి సాగగా కస్పా పెంటపాడు శ్రీ పెంట్లమ్మ తల్లి నీ పాదాల చెంత సారే నిలిపాము గోపాలుని కోవెలలో దీపాలు వెలిగించి నీ గుడికి నడచి ఆషాఢ మాసం సందర్భంగా రెండో ఆదివారం 26 తారీఖు వేణుగోపాల స్వామి దుర్గా నుంచి పెంట్లమ్మ వారికి సారి తేవడం మా గానమ ఈరోజు అంగరంగ వైభవంగా ఊరు గ్రామస్తులు అందరూ కూడా ఆడపడుచు అందరినీ పిలుచుకుని ఈరోజు వేణుగోపాల స్వామి నుంచి అక్కడి నుంచి సారా చీర పసుపు కుంకుమ పళ్ళు కూరగాయలు అన్నింటినీ శాకాంబరి అవతారంతో పెంట్లమ్మ వారు అలంకరించి ఇవాళ అందరికీ దర్శనం ఇచ్చడం జరిగింది. దీనికి మా గ్రామ పెద్దలు పౌరవేపి గారు ఎమ్మెల్యే సతీష్ గారు ఎమ్మెల్యే రెడ్డి గారు బాబు గారు ఎమ్మెల్యే గారు బాధ్యులు అందరూ కూడా బాగా సహకరించి మాకు ఎప్పుడు కూడా మా గ్రామానికి ఏదో అవసరం వచ్చినా సరే పెంట్లమ్మ గురించి కూడా అందరూ కూడా సహకరిస్తున్నారు. దీనికి ముఖ్యంగా ఈ రోజు ఇంత రావడానికి కారణం మా గ్రామస్తులు మా పెంట్లమ్మ వారి భక్తులు అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు కస్పా పెంటపాడు గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ పెంట్లమ్మ అమ్మవారి సారీ మహోత్సవం ఆషాఢ మాసంలోనే రెండో ఆదివారం ప్రతి ఏటా రెండో ఆదివారం నాడు అమ్మవారికి ఆషాఢ సారీ అమ్మవారిని శాకంబరి అవతారంలో దర్శనమిస్తుంది. వేణుగోపాల స్వామి అంటే మా ఊరు గ్రామ దేవతకు అన్నగారు వేణుగోపాల స్వామి. ఆ వేణుగోపాల స్వామి దగ్గర నుంచి అమ్మవారికి గ్రామస్తులతో సారే చీర గాజు పసుపు కుంకుమ అన్ని ఏర్పాటు చేసి గ్రామంలోని ఇంచుమించు సుమారు 1700 మంది ఓన్లీ ఆడవాళ్ళతోటి ఇవాళ గ్రామోత్సవం చేసుకుంటూ అమ్మవారికి సారీ శ్రీరామ్ చెప్తున్నాం. జై పెంట్లమ్మ తల్లి, జై జై పెంట్లమ్మ తల్లి. పెంటపాడు మండలం కస్పా పెంటపాడు గ్రామంలో వేయించేసుకున్న శ్రీ 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 పెంట్లమ్మ అమ్మవారి ఆలయంలో ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అవతారం అలాగే ఆడపడుచులు గ్రామ పెద్దలు అందరూ కూడా సారే తీసుకురావడం జరిగింది. ఈ రోజు ఆషాఢ మాసం ఆదివారం స్వాగతం చేద్దాం. అలాగే 2 సంవత్సరాలుగా ఈ ఆషాఢ మాస సారీ కార్యక్రమాన్ని మన గ్రామ ఎలవేల్పు వేణుగోపాల స్వామి దేవస్థానం నుంచి గ్రామస్తులు అలాగే ఆడపడుచులు అందరూ కూడా పాదయాత్రగా వచ్చి ఊరేగింపుగా వచ్చి
ఈసారిని ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తూ రావడం అనేది ఆనవాయితీ వస్తుంది. ఈ కార్యక్రమాలు చేయడం వల్ల పాడి పంటలు అందరూ కూడా సంతోషాలతో ఉంటున్నారు. కాబట్టి ఈ కమిటీ ఏర్పడిన తర్వాత ఇలాంటి కార్యక్రమం ఎన్నో జరుగుతున్నాయని అందరికి చెప్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరపడానికి ఆలయ కమిటీ అలాగే గ్రామ సభ్యులు మా తోటగొట్టు గారు ధర్మ సతీష్ గారు అలాగే ఎమ్మెల్యే గారు ఎంతో సహకారంతో ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ప్రతి సంవత్సరం జాతర ఉంది కాబట్టి ఇక ఆ కార్యక్రమాన్ని కూడా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని తెలియజేస్తూ జై పెండ్లం తల్లి, జై జై పెండ్లం సోదరికి సర్వశుభమంగళం. మన కష్టపడిపట్లో గ్రామంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ పెండ్లమ్మ అమ్మవారి సారి మహోత్సవం సందర్భంగా నిన్న తొలి ఏకాదశి, ఆషాఢ మాసం, ఈరోజు ఆదివారం. మరి అందరూ కూడా మన కష్టపడిపాడు గ్రామ ఆడపడుచులు అలాగే పెద్దలు అందరూ గ్రామస్తులు అందరూ కూడా అమ్మవారికి మరి సారి అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది కనుక మన తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే మన గ్రామ పెద్దలు శ్రీ తోటగోపి గారు అలాగే మన తెలుగు అధ్యక్షులు గంగం సతీష్ గారు మరి అదేవిధంగా మన పెంటమ్మ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ పంతం శేఖర్ గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. గత 42 నెలల నుంచి నిరాడంబరంగా ప్రతి నెల అన్న సంరాధన అయితేనేమి ఇటువంటి కార్యక్రమాలు అయితేనేమి పెద్ద ఎత్తున మన కష్టపడినటువంటి గ్రామంలో మరి అమ్మవారి సాక్షిగా మరి అందరూ కూడా ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని ఎంతో వైభవంగా వెళ్తున్నారు కనుక అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఆ అమ్మవారిని కల్పించాలని కోరుకుంటూ సెలవు. మురళీధరుని గుడిలో పూజలు చేసి నీ గుడికి మేము వచ్చాము అమ్మ.